సాయినాథా సాయినాథా నీవేలు మా తండ్రి దేవా. సాయినాథా సాయినాథా నీవేలు మా తల్లి దేవా. కరుణించవా కాపాడవా దయచూపవా దరి చేర్చుకోవా. సాయినాథా సాయినాథా నీవేలు మా నాన్న దేవా. సాయినాథా సాయినాథా నీవేలు మా తండ్రి దేవా. జై సాయిరామ్. సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునే వారందరికీ పెళ్లి రోజు శుభాకాంక్షలు. అలాగే పుట్టినరోజు పండుగ జరుపుకునే వారందరికీ పుట్టినరోజు శుభాకాంక్షలు. సాయినాథుడి సంపూర్ణ ఆయురారోగ్యాలని సుఖ సంతోషాలని మీ అందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సాయి సందేశంలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న మనవండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇచ్చే ఈ చిన్న సపోర్ట్ వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుందండి. తెలియని విషయాలు కూడా అందరూ తెలుసుకున్న వాళ్ళు మీ ద్వారా అయినట్లు అవుతుంది. మనకి గురువు చాలా ముఖ్యమండి. తల్లి తండ్రి గురువు దైవం అనేసి మనకి ఎప్పటి నుంచో చెప్తున్న శాస్త్రం కదండి. అలాగే పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు ఆ మాట. తల్లి తండ్రి తర్వాత అంతటి ప్రాముఖ్యత ఒక గురువుకు మాత్రమే ఉందండి. మనము పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రులు పెంచితే మనకి విద్యాబుద్ధులు నేర్పించి మన చెయ్యి పట్టుకొని ముందుకు నడిపించేది, సన్మార్గంలో నడిపించేది ఆ గురువు మాత్రమే. అలాగే మన బాబా గారు మనకు ఒక గురువుగా ఉండి మనకు మంచేదో చెడేదో చాలా స్పష్టంగా చెప్తున్నారండి. ఒక్కోసారి మనము నడవవలసిన దారేంటో వేరే వాళ్ళ నుంచి కూడా ఒక సందేశంలా మన వద్దకు పంపిస్తున్నారు. అది మనం గ్రహించాలి. ఏది చేసినా ఏం జరిగినా అది మన మంచికే అన్న ఆలోచనతోనే ఉండాలనేది బాబా గారి సందేశం. నిజమే కదండి. ఏది జరిగినా అది మన మంచికే, ఏది జరుగుతున్నా కూడా అది మన మంచికే. శ్రీకృష్ణ భగవానుడు కూడా అదే చెప్పాడు కదండి. జరిగేది మన మంచికే, జరుగుతున్నది మన మంచికే, జరగబోయేది మన మంచికే. ఎప్పుడైతే ఈ మనము భగవంతుడు చెప్పిన విషయాలని మనం గుర్తుకు పెట్టుకుంటామో మనలోని బాధలు చాలా మటుకు దూది పింజల్లా ఎగిరిపోతాయి. సమస్యలతో పోరాడే శక్తిని ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. రహదారిని చూపే అదృష్టాన్ని గురువుగారు ప్రసాదిస్తారు. గురువుని ఎప్పుడు మనం విస్మరించొద్దు. గురువు చేయి పట్టుకున్న వాళ్ళు ఎప్పుడు చాలా పెద్ద పొజిషన్కి వెళ్ళారండి. ఎందుకంటే గురువు అంత ముఖ్యం మన జీవితంలో. గురువు వేసే పూలబాట మనల్ని చాలా పెద్ద స్థాయికి తీసుకెళ్ళిపోతుంది. ఆయన ఇచ్చే సందేశాలు వింటుంటే మన జీవితంలో ఏది తప్పు చేయాలి, ఏది తప్పు చేయకూడదు, మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది చాలా చక్కగా తెలుస్తుంది. మనం చాలా చిన్న చిన్న తప్పులు చేస్తుంటామండి. అందరినీ నమ్ముతుంటాము. అందరూ మన వాళ్ళే కదా అని అనుకుంటుంటాము. అది మనలో ఉన్న మంచితనం. కానీ అందరూ అలాగుండరు. కొందరు కుటిల మనస్తత్వం పెట్టుకొని పైకి తేనె పూసిన కత్తులాగా మంచిగా మాట్లాడుతుంటారు. అది మనం గ్రహించాలి. బాబాగారు ఈ విషయాన్ని పలు సందర్భాలలో చెప్పారు. మనమే అర్థం చేసుకోవడం లేదు. వీరితో జాగ్రత్తగా ఉండండి అనేసి చాలా సందర్భాల్లో కూడా బాబాగారు చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఒక్కోసారి బాబాగారు ఇంకొకరి ద్వారా కూడా మనకి చెప్పిస్తూ ఉంటారు. అది మనం గ్రహించకపోవడం మన పిచ్చితనమే అవుతుంది. ఎందుకంటే పిచ్చితనం అంటున్నానంటే వాళ్ళపైన అంతటి నమ్మకాన్ని మనం పెట్టుకోవడం వల్లే గ్రహించలేకపోతున్నాము. ఒకసారి జరిగే నష్టాన్ని తెలియక జరిగిందనుకుంటాము. రెండోసారి జరిగే నష్టాన్ని కూడా తేలికగా తీసుకుంటాము. కానీ అలాంటి వాళ్ళు ఒకసారి నష్టం జరిగినా రెండోసారి నష్టం చేసినా కూడా వీళ్ళు లైట్ తీసుకుంటున్నారు, తేలికగా తీసుకుంటున్నారు కదా. మూడోసారి నిండా ముంచిపోదామన్న ఆలోచనతోనే మన వద్దకు వస్తారు. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి వాళ్ళెవరో చెడ్డ వాళ్ళెవరో ఖచ్చితంగా బేరీజు వేసుకొని ముందుకు నడవాలి. వాళ్ళతో స్నేహం చేయాలి. భగవంతుడు ఎప్పుడు మనతోనే ఉంటారండి. బాబాగారు
ఎవరో ఒకరి ద్వారా ఏదో ఒక సందేశాన్ని పంపిస్తుంటారు. అది మన బంధువుల ద్వారా కావచ్చు, మన స్నేహితుల ద్వారా కావచ్చు, అలాగే చుట్టుపక్కల వాళ్ళ ద్వారా కావచ్చు, ఒక్కొక్కసారి అనుకోని వ్యక్తుల వల్ల కూడా మనకి సందేశాన్ని పంపిస్తుంటారు. ఒక్కొక్కళ్ళు వచ్చి చెప్తుంటారండి, మాకు ఈ కష్టాలు చాలా ఉన్నాయి, ఈ అమ్మవారి గుడికి వెళ్ళాము, మాకు ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, మేము పలానా చోటికి గుడికి వెళ్ళాము, లేదా మేము ఇలాంటి పారాయణం చేశాము, ఇలా 41 రోజు మేము దీక్ష చేశాము, ఇలాంటివన్నీ చెప్తుంటారు మా సమస్యలు తీరాయి అని. నిజంగా బాబా గారండి గురువు రూపంలో ఉండి మనకి ఇలాంటి సందేశాలు పంపిస్తుంటారు. ఎందుకంటే మీరు కూడా ఇలాంటివి చేసి మీలోనే ఉన్న కర్మను తగ్గించుకోండి, నేను మీకు ఈ విధంగా దారి చూపిస్తున్నాను, దాన్ని గట్టిగా పట్టుకోండి, దాన్ని పాటించండి అనేసి సాయిబాబా గారు మనకు చెప్తూనే ఉన్నారు. అదే మనం గ్రహించాలండి. ఏది చేసినా మనం భక్తితోనే చేయాలి. తప్పదు అన్నట్లు చేస్తే ఏ పని అవ్వదు. భక్తితో, ప్రేమతో, శ్రద్ధతో చేస్తే ఆ పూజ కానీ, ఆ గురువు ఉపదేశం కానీ సంపూర్ణమయ్యి మనం కోరుకునేవి, మనం బాధలు పడేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ బాధలు తొలగి మనకి కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి. భగవంతుడికి తెలుసు మనకి ఏది మంచిది, మనకి ఏది చెడ్డది, మనకి ఏది ఇవ్వాలి, మనకి ఏది ఇవ్వకూడదు అనేసి. భగవంతుడి కన్నా తెలిసిన వాళ్ళే ఈ ప్రపంచంలో ఇంకెవరుంటారండి? భగవంతుడి కంటే మనకు మేలు చేసే వాళ్ళు ఎవరుంటారు? ఒక్కొక్కసారి మన జీవితంలో మన మేలు కోరే వ్యక్తులు తారసపడుతుంటారు. అది ఏ రూపంలో అయినా రావచ్చు. మనం చేసే సహాయము చేయించుకున్న వాళ్ళు మనకు చేయకపోవచ్చు. కానీ ఆ భగవంతుడు మనం చేసే సహాయాన్ని గుర్తించి మనం కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరినో ఒకరిని మనకి సహాయంగా పంపిస్తారు. మీరే మీ జీవితాలలో కూడా ఇలాంటివి చాలా జరిగి ఉండొచ్చండి. మీ జీవిత ప్రయాణంలో ఇలాంటి వారు తారసపడుతూ ఉంటారు. యాదృచ్ఛికంగా వచ్చి మనకు సహాయం చేస్తుంటారు. ఇలాంటి వారందరూ ఆ సాయినాథుడు పంపించిన వారే. మనం భగవంతుడికి చేసే సేవ ఏంటంటేనండి, 10 మందికి మంచి జరగాలని ఆలోచించడం. ఒకవేళ మనకి మంచి జరగాలి అన్న ఆలోచన లేకపోతే చెడు మాత్రం చేయొద్దు. ఒకరి గురించి అనవసరంగా దుర్భాషలాడొద్దు. ఎప్పుడైతే మనం దుర్భాషలాడాలనుకుంటామో, ఎప్పుడైతే మనం చెడు చేయాలనుకుంటామో ఆ కర్మ మనల్ని వదిలిపెట్టదు. భగవంతుడు క్షమించిన కర్మ క్షమించదండి. ఏదో ఒక టైంలో, ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా మనల్ని ఆ కర్మ వెంటాడుతుంది. కాకపోతే కాలం ఎదురు చూస్తుంటుంది. ఏ సమయంలో ఆ కర్మను ఇవ్వాలి అన్నది కాలం చాలా చక్కగా ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకేనండి మనమందరము గురువు పాదాలు పట్టుకుందాము, ఆ సాయినాథుడి పాదాలు పట్టుకుందాము. సాయిబాబా గారి నామం ఒకటి ఉందండి, చాలా అద్భుతమైన నామం. ఆ నామాన్ని ప్రతిరోజు పఠిస్తూ ఉండండి. ఏ పని చేసినా మీరు ఈ నామంతో మొదలు పెట్టండి. మనసులో గట్టి సంకల్పం చేసుకొని ఈ నామంతో పెట్టండి. ఆ పని మీద లగ్నం చేస్తే ఖచ్చితంగా అది తీరుతుంది. ఆ నామం ఏంటో నేను ఒకసారి చెప్తాను, దయచేసి అందరూ వినండి. మీరందరూ బాగుండాలి, మేము బాగుండాలనేది నా కోరికండి. ఆ నామం ఏంటో వివరిస్తాను. ఓం విం శ్రీ సాయి సిద్ధి సంకల్పాయ నమః. ఓం విం శ్రీ సాయి సిద్ధి సంకల్పాయ నమః. ఓం విం శ్రీ సాయి సిద్ధి సంకల్పాయ నమః. ప్రతిరోజు ఈ నామాన్ని స్మరణ చేస్తూ ఉండండి. మీకు వీలైనన్ని సార్లు స్మరణ చేయండి. 108 సార్లు చేస్తే మంచిది. లేదు మేము వీలైనన్ని సార్లు, 2 సార్లు, 3 సార్లు, అది మీ ఇష్టం. మనకి ఎంత మంచి జరగాలనుకుంటే అంత స్మరణ చేయండి. ఈరోజు బాబా గారు నాతో ఈ సందేశాన్ని చెప్పించారని నేను అనుకుంటున్నానండి. ఈ సందేశం మీకు దగ్గరగా ఉండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సాయినాథుడి పైన ప్రేమతో, ఆ గురువు పైన భక్తితో ఒక చిన్న కామెంట్, ఓం సాయిరామ్ అన్న కామెంట్ చేయండి. రేపటి మంచి వీడియోలో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సర్వేజన సుఖినో భవంతు.